అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. మీరు చూస్తుంది PM9 న్యూస్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎస్సీ హాస్టల్లో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు తింటున్నటువంటి ఫుడ్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ మా పిల్లలకి ఏమైంది అనుకుంటూ కంగారుగా వారు హాస్టల్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వారు పరామర్శించుకొని అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. కొంతమంది అస్వస్థతకు గురైన పిల్లల్ని అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి వారికి చూపించడం అనేది జరిగింది. అసలు ఏంటి ఇంత దారుణానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సరౌండింగ్లో ఆ హాస్టల్ వాతావరణం ఎంత దరిద్రంగా ఉందనంటే చూడటానికి, విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి, అక్కడ హాస్టల్లో ఉండటానికి కూడా ఎంత ఇదిగా ఉన్నారంటే ఆ విద్యార్థుల మాటల్లోనే ఇప్పుడు మనం చూద్దాం. అది కాక అక్కడ జరుగుతున్నటువంటి ఇంత ఘోరం జరిగినా కానీ దగ్గర ఉండి పిల్లలకి ఏమైందా అని చూసుకోవాల్సినటువంటి వార్డెన్ అక్కడి నుంచి పరారీ అయిపోవటం అనేది చూసేవారందరికీ ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాధ్యత తనే తీసుకోవాలి కదా, అలా కాకుండా ఈ విధంగా పారిపోవటం ఏంటని అక్కడికి విద్యార్థి సంఘాల నాయకులు ఈరోజు కొంతమంది చేరి అక్కడ పట్టుబట్టడంతో ఆర్డీఓ గారు అక్కడికి రావడం జరిగింది. ఆర్డీఓ గారు అలాగే ఓర్వకల్లు MRO గారు అక్కడికి వచ్చి ఏం జరిగిందనే దాని మీద విచారణ చేసి వారు రిపోర్టు ఇవ్వడం అనేది జరిగిందన్నారు. కానీ ఆ రిపోర్ట్లు ఏం తేల్చారనేది ఇంతవరకు తెలియలేదు. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టడంతో ఇదే విషయాన్ని ప్రస్తావించి ఎట్టయినా సరే ఈ విషయం తేల్చాల్సిందే అని ప్రజాసంఘ నాయకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ విషయంపై పట్టుబట్టగానే అక్కడికి జిల్లా వెల్ఫేర్ అధికారిని రాధికా గారు రావడం అనేది జరిగింది. వచ్చి ఆ హాస్టల్ పరిసర ప్రాంతాలన్నీ చూసి విద్యార్థులను విచారించారు. ఏం జరిగిందనేది, ఆ విచారణలో ఏం చెప్పారనేది ఇప్పుడు మా ప్రతినిధి ఈశ్వరెడ్డి మీకు అక్కడ లైవ్ లో అందిస్తారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓరకల్లు మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో దాదాపు మొన్న అస్వస్థతకు గురైనటువంటి విషయము మనందరికీ కూడా తెలిసిందే. తర్వాత ఇక్కడ ఒక అనాథరైజ్డ్ పర్సన్ కూడా హాస్టల్లో ఉండి ఈ పిల్లల మీద పెత్తనం చేసి వాళ్ళని కొట్టడం కూడా జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ హాస్టల్ మనం చూస్తే ఒకసారి పరిసరాలు పరిశీలిస్తే ఇటువంటిది కూడా ఇట్లా ఉందనేది మనకు అర్థమైంది. తర్వాత ఇక్కడ అసలు ఏం జరిగింది మొన్న అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం ఓసారి చేద్దాం. బాబు మీది ఎవరమ్మా? కొమరేలి నిలబడి. కొమరేలి ఎన్నో తరగతి అమ్మా? 9th. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది హాస్టల్ నడవని? 2 సంవత్సరాలు. మీకు ఈ ఫుడ్ మొన్న దాదాపు వాంతులు అయినాయంట కదా, ఏమి కారణం? అంటే కూరగాయలు అదే పప్పు అదే అన్నం 2 రోజులు. గుడ్డు ఎప్పుడు వేస్తారు? గుడ్డు ఎప్పుడు లేదా? గురువారం ఇస్తుండ్రి, అది కూడా లేదా? మీ నీకు ఏమైనా వాంతులు అయినా? ఎవరికైనా వాంతులు? ఎవరు? లింగనంతటి ఎక్కడ? డోన్ దగ్గర కదా, RS మండకల్ దగ్గర. తెలుసులే మీ ఊరు అని అక్కడ. తర్వాత ఇదే సార్, నా లైన్ లో వస్తుంటే ఒక కాలు కొంచెం నాకు ఇక్కడ బాధేసిన వాసినందుకు పక్కా వెళ్ళినందుకు ఇక్కడ వచ్చి లేవని చెప్పారు. అదే దేవన్న మీ దాంట్లో హాస్టల్ వార్డెన్ రోజు వచ్చేసి సాయంత్రం వస్తాడు, పోతాడా? 9 గంటలకు వెళ్ళిపోతాడు. ఇక్కడ మీకు రాత్రి ఏమన్నా జరిగితే ఎవరు చూసుకోవాలా? వాచ్మెన్ ఉంటాడు. తర్వాత నిన్న అధికారులు వచ్చినారు కదా, మీకు ఈ రోజు అధికారులు వచ్చినారు కదా, మీరు ఉన్నారు అప్పుడు? చెప్పినారా మీరు? తోలు లేచిపోయిన పిల్లలకి
తోలు కొట్టింటి తోలు లేచిపోయిందేనా సిమెంట్ మీద సిమెంట్ మీద మోకాళ్ళ మీద నిలబెట్టి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినందుకు ఎవరిదైనా లేచిపోయిందారా ఉండే కదా ఇప్పుడు ఓకే ఓకే చెయ్యుందా నీకు సార్లు వస్తున్నారా ఇది చెయ్యుందా సీలింది మధ్యలో ఓకే ఎట్లా సీలింగ్ సార్ సార్ ఇది ఉంది కదా సార్ ఇది ఇప్పుడు అసలు ఇది ఇట్లా అవుతుంది కొట్టినాక కదా. ఇటు సీలింగ్ సార్ నెర్రలు వచ్చింది కన్నా అట్లా కొట్టాడు సార్ సీలింగ్ వాళ్ళు రుద్రవరమే సార్ ఎంఐ రుద్రారావు ఏం బాయ్ రుద్రాని ఎవరో రుద్రాని పిల్లుండే పెద్ద వెంకటేశ్వర్లు అని పేరు సార్ మళ్ళీ ఈడ పేరేం పేరు పెద్ద వెంకటేశ్వర్లు అని పేరు మళ్ళీ ఏదో పేరు చెప్పిన వేరే పేరు దేవన్న దేవననే సార్ కొట్టలేదు కానీ దేవన్న పేరే ఆ పేరా ఆ సార్ దేవన వాడు కొట్టినాడు వెంకటేశ్వర్లు అనేటోడికి. వెంకటేశ్వర్లు చూశారు కదా, బాధ్యత కలిగి ఉండాల్సినటువంటి ఒక హాస్టల్ వార్డెను ఏ విధంగా తాను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది అసలు చాలా అమానుషమైనటువంటి చర్య. ఆ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏ ఒక్కరి ప్రాణం అయినా కానీ దానికి బాధ్యులు ఎవరు? విద్యార్థుల తల్లిదండ్రులు. వారు ఎంతగానో మీ మీద భరోసా ఇచ్చి అక్కడికి వాళ్ళు పంపిస్తూ మీరున్నారులే అని వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వార్డెన్లో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ విద్యార్థుల మనోభావాలు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినే విధంగా విద్యార్థులకు ఏం జరిగినా కానీ మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.